ఇక్కడికి ఎందుకు వచ్చా? అక్కడే ఉంటే వాళ్ళు 60 మందితో వస్తారు. ఒక్కసారి తడేసాక తడిగుడ్డేసి పడుకోవడం అలవాట్లేదు, అందుకే ఏరియా మార్చా. అవును రే, రాత్రి ఒక హాఫ్ మిగిలింది కదా, మిగిల్చావా మిగేసావా? ఇప్పుడు మందు గురించి ఎందుకు, మా రాత్రి చూస్తున్నాం పద. ముందు చూపు కాదు, మందు చూపు. బాగుంది మావా, పర్లేదు. ఏంటమ్మా అటు చూస్తున్నావు? పాతిల్లనే మా నాయనమ్మ నా పేరుని రాసిందిలే, కాకపోతే ఇల్లు అమ్మటం ఇష్టం లేక ఇలా వదిలేసా. ఏందన్నా మంచి నిద్ర చెడగొట్టాను. ఏంది మందంతా వేస్ట్ అయిపోయింది. లే, ఇది అనిల్ అనుకుంటున్నావురా? మా భద్రమ్మ ఇల్లు అంటే మేము భద్రంగా చూసుకోవాలి. ఇంకోసారి ఇక్కడ కనిపించినావు అనుకో నేను మర్డర్ చేస్తా బిడ్డ. నడు నడు. నువ్వు ఇక్కడే ఎక్కడైనా పడుకోమ్మా, మేము బయట అడ్జస్ట్ అవుతాంలే. ఇంట్లో టీవీ లేదా? ఒకప్పుడు ఉండేది, ఎత్తకెళ్ళారు. ఎవరు? అప్పుడు నాకు టీవీ అవసరం. అరే అదెంతసేపు అమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపల కలర్ టీవీ ఇంట్లో ఉంటది. కమింగ్ సూన్. టీవీ ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్గా. పద. రానా? అవసరం లేదు. నీకోసం వాళ్ళు వెతుకుతున్నారు. 2 సార్లు వచ్చి వెళ్లారు కూడా. నువ్వు జాగ్రత్త. చావు రాసి పెట్టుంటే తప్పించుకోలేం కదా. శ్రద్ధ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వ ప్లీజ్. అంతా ఇందులో ఉంది. జాగ్రత్తను. శ్రద్ధ లాంటి పరిస్థితి నీకు రాకూడదు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్.